ఇప్పుడు మనం అందరం అక్కడికి వెళ్దాం. మరి ఎండ పర్వాలేదా? ఎండ అదిరిపోతుంది ఆయన మీరే పోండి అంటారా? వెళ్దాం. వెళ్ళి మరి టెక్కెము అంటారు కదా, టెక్కెమునెత్తిన సైన్యము వలె నీవు భయము పుట్టించు దానవు అంటాడు కదా. టెక్కెము అంటే ఏంటి? టెక్కెములనెత్తిన సైన్యం అంటే జెండాలనెత్తిన పోయి ఇప్పుడు ధ్వజములు లేపుదాం పండి యేసునామములో. అందరం ఏకమై ప్రార్థన చేద్దాం. ఇది మన తండ్రి యొక్క కార్యము, మన నాన్న కార్యము, మన దైవ రాజ్యములో ఆత్మలో చేర్చబడే కార్యం. ఇది ఏ శాలేం రాజుది కాదు, ఎంగడ సుబ్బయ్యది కాదు. ఎవరిది? ఇది మన నాన్నది, మన తండ్రిది, మన ప్రాణ ప్రియునిది. కాబట్టి ఇక్కడ ఏ భేదము లేదు. ప్రభు నిమిత్తం అందరం అడిగేద్దాం పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళ్దాం పండి. ఆ ప్రాంతానికి వెళ్ళిపోదాం పండి. ఎక్కడైతే ఆ జయ ధ్వజాన్ని సిద్ధపరిచారో ఆడికి పోదాం పండి. జయ జెండా, దేవునికి మహిమ. హల్లెలూయా. నాన్న ఈ మైక్లు అక్కడ ఉన్నాయా? చిన్నగా నేను కూడా అక్కడ చేరుతాను, దైవజనులతో కలిసి వచ్చేసేయండి అక్కడికి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. నా సైన్యములకు అధిపతి. దైవజనులు వస్తున్నారు. స్తుతి. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు సౌండ్ వచ్చే. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోలు మోయించినావు.
పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. పడదాం పడదాం అందరూ పడదాం. సైన్యములకు అధిపతి నీకే గణాస్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే గణాస్తుతి. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన చేయుచున్న అద్భుతమైన కార్యాన్ని బట్టి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. స్తోత్రం. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. విశ్వాసముతో విజయాలను, విశ్వాసముతో విజయాలను నిత్యమునే పొందేదా, నీతోనే నిలిచేదా. నిత్యమునే పొందేదా, నీతోనే నిలిచేదా. సైన్యములకు అధిపతి నీకే గణాస్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే గణాస్తుతి. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక ముగ్గురు దైవజనులు ప్రార్థన చేస్తారు. ఈ కార్యం చిన్నది కాదు,
ఎంతోమందికి రక్షణకరం, ఆశీర్వాదకరం, ఆత్మీయ క్షేమాభివృద్ధికరం, అన్యజనులకు రక్షణకరం, నా దేవునికి మహిమకరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మరి ఇలాంటి ఈ గొప్ప కార్యం మీరు ఎరిగి దేవుని ప్రేమించి, ఈరోజు బుధవారం చాలా పనులు ఉంటాయి అందరికీ, అన్నీ పక్కన పడేసి ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంపులు పొందాలని వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దైవజనులకు కూడా స్పెషల్గా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనంగా మొత్తానికి కూడా వందనాలు. ఈ గొప్ప పనిలో అందరూ పాలిభాగస్తులు. ఇది ఒక మినిస్ట్రీ లేదా ఒక వ్యక్తి అనుకోవద్దు, ఇది దేవుని కార్యం, యేసయ్య కార్యం. ఆమేన్. ఇందులో వచ్చేది మన తండ్రికి మహిమ. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఏకీభవించండి. దేవుని సన్నిధి దిగి రావాలి ఇక్కడికి, ఆయన మహిమ ఉండాలి ఇక్కడ. ఈ ఏర్పాట్లో కావచ్చు, అప్పుడు మహాజనం వస్తారు, ఆ జనాల రాకపోకల్లో కావచ్చు, ఇక్కడున్నప్పుడు ఈ ప్రాంగణంలో కావచ్చు, ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కృపలో, ఆయన కాపుదల్లో సంతోషంగా ఆనందంగా పాటలు పాడుతూ వచ్చి ఆయన సన్నిధిలో ఆనందించి, ఆయన సన్నిధిని అనుభవించి, ఆ 4 దినాలు ప్రభు పాదాల చెంత అరణ్యపు అనుభవాన్ని అనుభవించి, ఆత్మలో బలపడి, పరిశుద్ధాత్మతో నింపబడి తిరిగి తమ గృహాలకు క్షేమముగా చేరునట్లు, ప్రతి అవసరత ప్రభు తీర్చునట్లు, కావలసిన ఆర్థిక సహాయం దేవుడు పంపునట్లు, ఈ విషయాలన్నిటి కోసం 3 దైవజనులు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ఈ ధ్వజాన్ని ఎత్తి ముగింపులోకి వెళ్దాం. రైట్, ప్రార్థన. పరిశుద్ధుడు, స్తోత్రం నాయన. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్తోత్రమయ్యా, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప కలుగును గాక, కృప కలుగును గాక. కృప, కృప, కృప. మీ కృపేనయ్యా. అయ్యా, మా వల్ల అయితే ఏది కాదు ప్రభా, సమస్తము చేయగలిగిన దేవుడు కనుక మీ సన్నిధిలో ప్రభా మొరపెడుతూ ఉన్నాం ప్రభా. మా మొర ఆలకించండి అయ్యా, మా ప్రార్థనకు చెవియొకండి అయ్యా. అయ్యా, మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ప్రభా చేయడానికి శక్తి గల దేవుడు అయినందుకు తెలుస్తున్నాం ప్రభా. వాగ్దానం చేశారు కదా ప్రభా, ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరం నాయనా ఇదిగో ఈ యొక్క మహాకూటముల ద్వారా మీరు నెరవేర్చుకోబోతున్నందుకై స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇదిగో నాయనా, ఇంతవరకు మీ దాసు నిలబెట్టి కూడి వచ్చిన జనాంగంతో ప్రభా అయ్యా తండ్రి తమను తాము ఎలా తండ్రి పునఃపరిశీలన చేసుకోవాలో, ఎలా పరిశుద్ధపరచుకోవాలో మీరు తేటగా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. అలాగే నాయన గత సంవత్సరాల్లో తండ్రి నాయన వాడుకున్నటువంటి ఈ స్థలాన్ని అయ్యా దుష్టుడు నాయన ఏదైనా అపవిత్రపరచుంటే మీ నామంలో ప్రభా పవిత్రపరచమని పరిశుద్ధపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి అడుగు ప్రభా మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. ఆత్మాభిషేకం నాయన ఈ ప్రాంగణమంతా నింపండి ప్రభా, ప్రాంగణమంతా నింపండి అయ్యా. అయ్యా, మీ దాసుని ప్రయాస వ్యర్థం కాకూడదు ప్రభా. ఇదిగో నాయన, పరలోకంలో మీరుండి మీ రాజ్యం భూమి మీద స్థాపించాలని అయినా మీరు మొట్టమొదటిగా ఆదాముని భూమి నుంచి ప్రభా ఏర్పాటు చేసుకోమన్నప్పుడు అయ్యా ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ రాజ్యాన్ని ప్రభా ఇదిగో నాయనా మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అయ్యా మీరు తీసుకున్నట్టుగా ఎంతమంది నాయనా మీ రాజ్యం పౌరులు స్తోత్రాలు. ఈ సంవత్సరం నాయనా అయ్యా అయ్యా మించిన జనాన్ని ప్రభా మీరు అనుగ్రహించబోతున్నందుకే స్తోత్రాలు. మీకే సాధ్యమయ్యా, 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 సాధ్యమయ్యా.
ఉన్నటువంటి నాయన నీ పరిచర్యకు నాయన ప్రతి ఒక్కరు తమ గుప్పెళ్ళు విప్పి అవసరానికి మించి సహాయం చేయండి కార్యాల్లో మీ యొక్క ఉనికిని అనుభవించాలి ప్రభా. మునుపెన్నడూ ఎరగనటువంటి కార్యాలు, మునుపెన్నడూ చూడనటువంటి విషయాలు ఈ మహాకూటములో ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఈ శుభదినాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు నాయన మీ దాసులు తండ్రి అయ్యా మేము మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకోవాలని, నీ కార్యములు చూడాలని ప్రభువా, నీకు మహిమగా బ్రతకాలని నాయన మా కొరకు వాక్యం అందించారు నాయన. మమ్ములను మేము నాయన వాక్యము ద్వారా మీకు అప్పగించుకున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఇప్పుడు నాయన నీ మహిమార్థమై ప్రభా నీ ఘనత కొరకు జరుగుతున్న ఈ కార్యముల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరం ప్రభా మీ మహిమను అనేకులు చూచారు ప్రభా, నీ ముఖాన్ని అనేకులు దర్శించారయ్యా. అనేకులు దీవించబడ్డారు, అనేకులు స్వస్థపరచబడ్డారు, అనేకులు విడిపించబడ్డారు, అనేకులు రక్షణ పొందారు. నీకే మహిమ కలుగును గాకయ్యా, నీకే ఘనత కలుగును గాక ప్రభా. మరొక్కసారి నాయన నీ ప్రభావం అంతటితో, నీ మహిమంతటితో ప్రభా ఈ స్థలానికి రావాలని ప్రభా, నీ మహిమను అనేకులు చూడాలని ప్రభా ఈ స్థలం కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. మరొక్కసారి నాయన ఈ స్థలమంతటిని కూడా ప్రభా నీకు ప్రతిష్ఠిస్తున్నామయ్యా. మీరు ఇక్కడికి రావాలి ప్రభా, అనేకులు మిమ్మల్ని చూడాలయ్యా, అనేకులు దర్శించాలి ప్రభా, అనేకులు విడిపించబడాలి ప్రభా. తండ్రి దీవించయ్యా. మీ దాసుని ప్రయాస అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా నీ సేవకులంగా, మీ దాసులంగా ప్రభా ఈ స్థలాన్ని ప్రభా నీ మహిమ కోసం నాయన, మీ సన్నిధి కోసం నాయన మేము ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. మీరే మహిమ పొందమని, ఇక జరగనున్న వాటన్నిటిలో కూడా ప్రభా మీరే తోడయుండి మీరు రావటానికి నాయన తగిన విధంగా మేమందరం సిద్ధపరచడానికి ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులను కూడా దీవించయ్యా. అధికమైన కృపతో నింపబడును గాక, నిండైన అభిషేకంతో నింపబడును గాక ప్రభా. దీవించయ్య. మహిమంతా మీకే చెల్లిస్తూ యేసు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా ఈరే, యెహోవా షమా, యెహోవా షలోమ్, యెహోవా సిద్కెను, యెహోవా రోహి, ఎల్ షదాయి, ఎబినేజరే, ఎల్ ఎలియోన్, యెహోవా నిస్సి. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీ సేవకులు చేసిన ప్రార్థనతో ఏకీభవిస్తున్నాను. ఇది మహాదేవుని కూడికలు, మహాకూటములు ప్రభువా. అయ్యా ఇవి మహాదేవాది దేవుని కూడికలు. ఇదిగో నాయన నీ సేవకుడికి దర్శనమిచ్చి భారమిచ్చి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రభువా మీరు కదులుతూ కార్యము జరిగిస్తున్న వాటన్నిటిని బట్టి వందనాలు. ఇది మీ కార్యమే గనుక మీకు మహిమ కలుగునుగాక, మీ సూర్య కార్యములను బట్టి మహిమ కలుగునుగాక. ఇదిగో ఈ ప్రాంగణమును నాయన మీరు మీ బలమైన సన్నిధితో మీరు కదులుతున్నందుకు వందనాలు. మీ షకీనా మహిమ దిగి వచ్చునుగాక, మీ షకీనా మహిమ దిగి వచ్చునుగాక. ప్రతి పాములు, తేళ్లు, కీడులన్నీ యేసు నామమున ఇక్కడి నుండి వెలగొట్టబడునుగాక, వెలగొట్టబడునుగాక. ఈ స్థలమంతా, ఈ ప్రాంగణమంతా పరిశుద్ధపరిచినందుకు వందనాలు. అయ్యా రేపటి నుండి జరుగుతున్న ప్రతి పనిలో నాయన మీ క్షేమాన్ని కోరుతున్నాము. అయ్యా ఎవరికి ఎటువంటి ఆపదలు, కీడులు కలగకుండా కాపాడండి. సరైన జ్ఞానము దయచేయండి, ఆలోచన దయచేయండి, నడిపింపును దయచేయండి, అనుకూలతను దయచేయండి, అవసరతను తీర్చండి ప్రభువా. అందమైన సుందరమైన ప్రాంగణముగా నాయన ఇది మలచబడునుగాక. మీరే మా మధ్యలో దిగి
స్తోత్రములు ప్రభువా. తండ్రి స్టార్స్ కొరకు అడుగుతున్నాం. వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఏ విధమైన అపాయం కీడు యేసు నామమున కొట్టివేస్తున్నాం. ఏ విధమైన యాక్సిడెంట్లు జరగకుండునుగాక. మీ ప్రజలు క్షేమముగా సమాధానముగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో తిరిగి వారు బయలువెలుదురుగాక. నీటిని ఆశీర్వదించండి, ఆహారాన్ని ఆశీర్వదించండి. ప్రయాసపడుతున్న నాయన వాలంటీర్స్ అందరిని బట్టి వందనాలు. ఆరోగ్యము దయచేయండి తండ్రి, ఆరోగ్యము దయచేయండి నాయన. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రతి అవసరత తీర్చబడునుగాక. మేము కొన్ని మా జ్ఞానాన్ని బట్టి మాకున్న పరిధిని బట్టి మేము అడుగుతాం. కొన్నిసార్లు మీ సేవకుడు చెప్పినట్టుగా వేటిని అడగాలో కూడా తెలియని వారు కానీ నువ్వు మంచి నాన్న నీ జ్ఞానము చేత ఎంచివాడు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి సంఘములో సదాకాలము మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. నాయన ఈ కూడికలకు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయుచున్న ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావము, అపవాది తంత్రములు జీవము కలిగిన నజరేయుడైన యేసు నామమున లయమైపోవునుగాక. ప్రతి చీకటి అంతమవునుగాక. నీ వెలుగు ప్రకాశింపబడునుగాక. Let your light shine, O Lord. సేవకుని సిద్ధపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి. ప్రతి టెన్షన్ నుండి విడిపించి మీ సమాధానముతో నెమ్మదితో నడిపించి నాయన ఇంతకు ముందు జరిగిన వాటన్నిటికంటే ఈ 2026లో మీరు ఘనమైన కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు. చరిత్రలో నిలిచిపోయే కార్యాలు జరిగించబోతున్నారు. చరిత్రలో నిలిచిపోయే కార్యాలను జరిగించబోతున్నారు. చరిత్రలో నిలిచిపోయే కార్యాలను జరిగించబోతున్నారు. ఊహకు మించిన కార్యాలు జరిగిస్తున్నారు. మా బలమునికి మించిన మీ బలాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇక్కడ మీ బాహుబలము చేత కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. మీకే మహిమ చెల్లిస్తూ ఈ ప్రాంగణమంతటిని కూడికలను ఇదిగో ఇక్కడ నిల్చున్న మమ్మల్ని అందరినీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమైన జీవం కలిగిన నజరేయుడైన యేసు నామ మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మమ్ములను మేము ప్రతిష్ఠించుకుంటూ ఒక్కసారి పునఃప్రతిష్ఠ చేసుకుంటూ ఈ ప్రాంగణం అంతటిని జరగబోతున్న ప్రతి పనిని మీకు ప్రతిష్ఠిస్తూ దీనంతటి ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావము, పరాక్రమము, తేజస్సు, కీర్తి ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగా. కానీ యేసు నామమున అడిగిన వాటిని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదామా? కొద్దిగా ఎదురు కొద్దిగా పక్కన జరగండి అయ్యా. ఎదురు జెండాకి ఎదురు కరెక్ట్ గా పోల్కి ఎదురుగా ఉన్నవారు కొద్దిగా అందరం చప్పట్లు కొడదాం ప్రభువుకి స్తోత్రం చెప్తూ. అధికముగా చేయగలవు యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి గత కాలమంతా మమ్మల్ని కాపాడి ఈ వేళ కూడా మమ్మల్ని తీసుకొచ్చినందుకై స్తోత్రం. ఇంతసేపు జరిగిన కార్యము, చేసిన ప్రార్థనలన్నీ కూడా మీరు గమనించారు, విన్నారు కూడా. నీకు వందనాలు. నీ దయతో నా ప్రభా ఇంత క్రమముగా ఆశీర్వాదకరంగా దీన్ని జరిగించినందుకు కృతజ్ఞతలు. నా ప్రభా ఇదిగో ఈ ధ్వజము, జయధ్వజము నిన్ను బట్టి మాకు కలిగినదే. నా ప్రభువా, యెహోవా నిస్సివై, యెహోవా షమ్మావై, యెహోవా షాలోంవై నీవు మాకు తోడుగా ఉండి ఈ సంవత్సరంలోని కూడా నడిపించావు. నా ప్రభా దీవించి నీ నామ మహిమ కొరకు, అన్యజనుల రక్షణ కొరకు,
ఆత్మీయ ఫలాభివృద్ధి కొరకు, పడిపోయిన గుడారాలు తిరిగి కట్టబట్ట కొరకు పూనుకొని జరిగిస్తున్న ఈ మహాకూటములు ఆశీర్వాదకరమై అనేకులకు దీవెన, రక్షణ, ఆత్మీయ బలాభివృద్ధికరమై ఈ నామానికి మహిమకరమై జరుగునట్లు క్రియ చేయి. ఇదిగో ఈ పనిని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో ప్రతిష్ఠించి ప్రారంభించి ధ్వజమును నిలుపుతున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓడ్ ఆమేన్ లార్డ్, హల్లెలూయా. మన పాదములకు సన్నిధి వ్యవస్థాపకుల మరియు పరిచర్యల పాదముల కింద చిత్ర దొక్కించునుగా. ఆమేన్. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పట్టజాల పోటినిగా మీరిచ్చిన దీవెన, పట్టజాల పోటినిగా మీరిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే చెప్పండి గురుదా, ప్రతి ఒక్కరు అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనము. మైకులు సిగ్నల్ వస్తున్నాయి, చూసుకో. మైకులు స్విచ్ ఆపండి. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలినది. మళ్ళీ నాకు చాలిన, అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు.
అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు. అధికముగా చేయగలవు యేసయ్యా, పాడదాం అందరం. నాకు చాలిన దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల ప్రభువా, నీ బిడ్డలందరూ మిగులు ఆశతో నీ పాదాల చెంతకు వచ్చి ఉండగా నా దేవా, బిడ్డలందరినీ, వారి కుటుంబాలని, సేవకులను, వారి సంఘాలను, పరిచర్యను, వారి ఆరోగ్యములను, సాక్ష్యములను, ప్రాణములను నా దేవా, నీ కాపుదల్లోకి తీసుకో. నా తండ్రి, కృపాక్షేమములు కలిగించు. మాకు ఆలోచన చెప్పు, అనుకూలత నీవు, ఆర్థిక సమృద్ధి నీవు, ఆత్మీయ బలాన్ని నీవు. ఇక్కడ మొదలుపెట్టి చేయబోతున్న పనులన్నిటిని హస్తముంచి సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆహా, నీ సన్నిధిలో నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదయ్యా అనుకో. నేను మయంపరుచుకునేంత సుందరంగా ఈ ప్రాంగణాన్ని ఆశీర్వదించండి. ఏ దోషము లేకుండా సమస్త దోషములు దూరపరచండి. ఇదంతా నీ రక్తమును ప్రోక్షించండి. మరి పొయ్యిల దగ్గర పనిచేసే ప్రదేశం కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, సరౌండ్స్ ఎక్కడైనా అలా సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సెక్షన్, జనరేటర్ సెక్షన్ సమస్తములు కూడా నీ కాపుదల ఉంచు. ఎక్కడ ఎవరు ఏ విధమైన కీడులో పడకుండా విత్ జర్నీస్తో సహా నీ కాపుదల ప్రసాదించి అన్ని విషయాల్లో నా ప్రభువా నీ భద్రతనిచ్చి, కృపాక్షేమనిచ్చి, విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం కూడా జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకో. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే దైవ జనాంగాన్ని కూడా ప్రతిష్ఠ కొరకు ఆయత్తపరచము. నైనా ఏర్పాట్లో మీరే కార్యము చేయండి. సమకూడిన బిడ్డలందరినీ నీ చేతులకి అప్పగిస్తూ, తిరుగు ప్రయాణంలో మా అందరికీ నీ కాపుదల తెచ్చి, పనులు చేస్తున్న బిడ్డలు కూడా తోడై అందరూ అనుకొని కలిసి రావాలి ప్రభు. నాయన అధికారులతో మాట్లాడు, అన్యులతో మాట్లాడు. ఎవ్వరు కూడా నేను మాకు వ్యతిరేకంగా పనిచేయకుండా అందరూ మాకు అనుకూలురై స్పందించినట్లు సమస్త విషయాల్లో సహాయం చేయండి. యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రేయర్లు ఏకీభవించిన వారికి స్వస్థత కలుగునుగాక, బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక, దురాత్మలో వీడిపోవునుగాక, బిడ్డలకు నాయన సమృద్ధి కలుగునుగాక, కుటుంబాలు రక్షింపబడునుగాక. యేసు నామములో ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతము ఈ కూటాలు ముగిసేంత వరకు కూడా ఆయన కృపా కాపుదల మనందరికీ దయచేయునుగాక. యేసు రక్తమునకు జై, యేసు రక్తమునకు జై, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.